అంటే అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ప్రధానంగా ఈ ఎండోమెంట్ ఈఓకి సంబంధించి సిలబస్ లో మనకు ప్రధానంగా హిందూ ఫిలాసఫీ నేను చెప్పాను, మన ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. సిలబస్ ని జనరల్ స్టడీస్ ఎంత కీలకమో, హిందూ ఫిలాసఫీ ఎంత కీలకమో, జనరల్ స్టడీస్ కూడా అంతే కీలకం. చాలా మంది జనరల్ స్టడీస్ ఏమంటున్నారంటే, నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యా, మొన్ననే గ్రూప్ 2 రాశా, జస్ట్ 4 మార్కులు మిస్ అయిపోయింది, నాకు జనరల్ స్టడీస్ మొత్తం వచ్చు అంటున్నారు మొత్తానికి. సరే, నేను మళ్ళా చెప్తున్నాను, జనరల్ స్టడీస్ లో ఉండే 10 కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో, 10 రకాల అంశాలు, దీంట్లో 2 రకాల అంశాలు మ్యాథ్స్ కు సంబంధించినవి, మిగతా 8 రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 8 రకాల అంశాలని వర్తమాన అంశాలతో మనం అనుసంధానం చేసుకొని నేర్చుకోవాలి. జనరల్ స్టడీస్ లో ఉండే 8 రకాలు జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర అంశాలతో పాటుగా ఎకానమీ, పాలిటీ, తర్వాత ఎన్విరాన్మెంట్, డిజాస్టర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఈ 8 రకాల అంశాలని మనము వర్తమాన అంశాలు, నిత్య జీవితంలో వస్తున్న అంశాలతో వీటిని అనుసంధానం చేసుకొని వాటి యొక్క స్టాండర్డ్ అంశాలను కూడా మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ జనరల్ స్టడీస్ మనకు ప్రధానంగా స్టాండర్డ్ పార్ట్ ఎక్కడ మనకు ఎక్కువగా, అంటే జనరల్ స్టడీస్ లో స్టాండర్డ్ పార్ట్ సంబంధించిన పుస్తకాలు ఏంటి అని మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలు మీకు ఎక్కడైనా అందుబాటులో ఉంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు, ఇప్పుడు చెప్తున్న ఈ 8 అంశాలకు సంబంధించిన స్టాండర్డ్ పుస్తకాలు ఇదిగో ఇవి మాత్రమే చదవండి, మీరు 100% స్కోర్ చేస్తారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలు, అది జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు. ఈ జాగ్రఫీలోనే డిజాస్టర్ ఉంటుంది, జాగ్రఫీలోనే ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అదే మాదిరిగా జనరల్ సైన్స్ కావచ్చు. వీటిని చదవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం పుస్తకాల్లో ఉంటవి. మీకు వీటిని సింప్లిఫై చేసి కొన్ని పబ్లికేషన్స్, బుక్స్ కూడా రిలీజ్ చేస్తుంది. ఎన్సీఆర్టీ పుస్తకాలు మొత్తం మనం తెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్సీఆర్టీ పుస్తకాల మొత్తాన్ని 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాలిటీ పుస్తకం మొత్తం ఒకటే ఉంటుంది, ఎకానమీ ఒకటే ఉంటుంది, జాగ్రఫీ ఒకటే ఉంటుంది, హిస్టరీ ఒకటే ఉంటుంది. ఇట్లా ఒక 4 రకాల పుస్తకాలు బండిల్ మాదిరిగా ఉంటుంది. ఆ పుస్తకాలను తెప్పించుకొని మీరు ఇలా చదువుకుంటే ఈ జనరల్ స్టడీస్ మీరు అప్లై చేసే ఏ నోటిఫికేషన్ కైనా కానీ ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. ఇవి చదువుకుంటూ నిత్య జీవితంలో వచ్చే వర్తమాన అంశాలను ప్రతిరోజు మనం ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకొని అవి ఎక్కడ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దగ్గర యాడ్ చేసుకోవాలి. వెరీ రీసెంట్ గా ఎన్విరాన్మెంట్ లో 107వ నేషనల్ పార్క్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు, సిమ్లీపాల్ నేషనల్ పార్క్. అది ఎక్కడ ఉపయోగపడుతుంది? ఎన్విరాన్మెంట్ లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చింది, ఎస్డీస్ లో ఉపయోగపడుతుంది, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఉపయోగపడుతుంది. అట్లా మనకు ప్రతిరోజు ఏవైతే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, వాటిని మనం యాడ్ చేసుకోవాలి. అప్ టు ఎగ్జామ్ వరకు జరుగుతూనే ఉండాలి ఈ ప్రక్రియ. నిరంతరం వర్తమానంలో జీవిస్తూ స్టాండర్డ్ అంశాలను మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. దీని ద్వారా జనరల్ స్టడీస్ లో ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మిత్రులు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళు మరలా నోటిఫికేషన్ కోసం మాత్రం ఎదురు చూడాలి. నాకు వచ్చు అనే ఫీలింగ్ నుంచి బయటకు రండి. నేను అదే చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ కాంపిటేటర్కి ఉండవలసిన లక్షణాల్లో ఒక అపలక్షణం ఏంటంటే, నాకు వచ్చు అనే ఫీలింగ్ ఎవరికి ఉండకూడదు. నువ్వు ఆల్రెడీ సీనియర్ కావచ్చు, గతంలో ఎన్విరాన్మెంట్ ఈవో రాసిండొచ్చు, అనేక ఎగ్జామ్స్ రాసిండొచ్చు. నువ్వు విజయం సాధించే వరకు నీలో ఆ ఈగో, ఆ అహం అనేది చేరకుండా మనం జాగ్రత్త పడాలి. నీలో ఎప్పుడైతే ఆ ఈగో, అహం చేరిందో నువ్వు ఎంత చదివినా కానీ మనం సక్సెస్ అవ్వాలి. కాబట్టి నేను చాలా మందిని గమనించే ఆస్పిరెంట్స్ ని, నేను చదివాను జనరల్ స్టడీస్ మొత్తం నాకు వచ్చేసు అలా అనుకుంటుంటారు. మొత్తం మీరు చదివిన జనరల్ స్టడీస్ వేరు, ఇప్పుడున్న జనరల్ స్టడీస్ వేరు. మీరు ఇప్పుడున్న ఆ విషయంలో మీరు అప్డేట్ కావాలి. అలా అప్డేట్ కాకపోతే, మనకు పోయినసారి ఎన్విరాన్మెంట్ ఈవోలో 92 మార్కులు, మెయిన్స్ కి కట్ ఆఫ్ మార్క్స్ 92 మార్కులు. చాలా మంది 90 మార్కుల వరకు వచ్చి ఆగిపోయారు 2 మార్కుల దగ్గర. నేను ఎంత చెప్తున్నా, ఆదినారాయణ అకాడమీ ఆ 2 మార్కులకే మీకు ఉపయోగపడవచ్చు. అదే ఆ 2 మార్కులు రాకపోతే ఏమవుతుంది? అవకాశం కోల్పోతాం. సో కాబట్టి ఇక్కడ
మనం జనరల్ స్టడీస్ ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. నేను పదే చెప్తున్నాను, భవిష్యత్తులో మీకు ఏదైనా సక్సెస్ రాలేదు అంటే దానికి ప్రధాన కారణం జిఎస్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎందుకని హిందూ ఫిలాసఫీ కొత్త సబ్జెక్ట్ కాబట్టి అందరు చదివేస్తారు దాన్ని. పోయినసారి మనకు 211 మార్కులు హైయెస్ట్ మార్క్స్ మోహన్ గారు ఏది మెయిన్స్ లో. ఈ 211 హైయెస్ట్ మార్క్స్ లో మోహన్ గారికి హిందూ ఫిలాసఫీలో వచ్చిన మార్కులు 134 మార్కులు వచ్చాయి. ఇక్కడ జనరల్ స్టడీస్ లో 76 మార్కులు వచ్చాయి. స్టేట్ టాపర్ కి జిఎస్ లో 76 మార్కులు వచ్చాయి. ఇక్కడ హిందూ ఫిలాసఫీలో 134 మార్కులు దాకా వచ్చాయి. సో కాబట్టి ఒకసారి జనరల్ స్టడీస్ మీద బాగా ఫోకస్ చేసుకోండి. ఈజీగా ఎలా జనరల్ స్టడీస్ మనం హ్యాండిల్ చేయాలో నేను ఒకసారి మీకు ఒక క్లూ చెప్పాను, దాన్ని ఉపయోగించుకోండి. ఇక హిందూ ఫిలాసఫీ మొత్తం సబ్జెక్ట్ మొత్తాన్ని, సిలబస్ మొత్తాన్ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి మనం. మొదటి 4 చాప్టర్స్, ఫస్ట్ 4 చాప్టర్స్ ఒక పార్ట్, 5వ చాప్టర్ నుంచి 8వ చాప్టర్ వరకు ఒక పార్ట్, 9 నుంచి 12వ చాప్టర్ వరకు ఒక పార్ట్. మొత్తం హిందూ ఫిలాసఫీ మొత్తాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఈ మొదటి 4 పార్ట్స్ లో ఒక 50 మార్కులు వస్తాయి. ఇక్కడ ఒక 50 మార్కులు, ఇక్కడ ఒక 50 మార్కులు. చూసారా? ఇదేంటి? మైథలాజికల్ ఇష్యూస్ అంటే రామాయణం, మహాభారత, భాగవత, పురాణాలు. ఇదేంటి? హిస్టరీ పార్ట్ అంతా. హిస్టరీకి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అంశాలు ఇవన్నీ. అంటే స్టాండర్డ్ జీకే. ఇదేంటి? ఎండోల్మెంట్ యాక్ట్. సో ఇక్కడ ఈ 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని మనం ఏ పార్ట్ లో వీక్ గా ఉన్నాం, ఏ పార్ట్ లో స్ట్రాంగ్ గా ఉన్నాం అన్నది ఒకసారి మీరు ఎప్పటికెప్పుడు బేరీజ్ వేసుకోవాలి. ఇలా చదువుకొని ఇలా జనరల్ స్టడీస్ ని హ్యాండిల్ చేసుకుంటే మీరు ఒక్క 1 year లోనే రాబోయే ఈ సమయానికి 2026 జూన్ నాటికి మంచి దేవాలయంలో ఈవోగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఒక చిన్న అంశం. ఏంటి ఆ అంశం అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనించుంటే ఏంటది, ఎవరైతే ఇక్కడ ఈ పార్ట్ ఉంది సారా, హిందూ ఫిలాసఫీలో 3వ పార్ట్ ఎండోన్మెంట్ యాక్ట్ కు సంబంధించిన పార్ట్ లో మనకు ప్రధానంగా ఒక అభ్యర్థి ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 3 గా అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులైన వ్యక్తికి ఎటువంటి బాధ్యతలు ఉండాలి, ఎటువంటి విధులు నిర్వర్తిస్తారు. సో ఇక్కడ ఈఓ అనే క్యాడర్ ని మనం జాగ్రత్తగా గమనించుకుని వస్తే ఇక్కడ మనకు ఎవరు ఉంటారు? ఫస్ట్ పైన ఎవరుంటారు? మనకు కమిషనర్ ఉంటారు. కమిషనర్. ఆయన కింద ఎవరుంటారు? మొత్తానికి ప్రాంతీయ కమిషనర్, ఆర్జేసి, రీజనల్ జాయింట్ కమిషనర్ చెప్పండి, రీజనల్ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఆ తర్వాత గ్రూప్ 1 అధికారి. గ్రూప్ 1 అంటే గ్రేడ్ 1, సారీ గ్రూప్ 1 కాదు, గ్రేడ్ 1 ఈఓ. ఆ తర్వాత గ్రేడ్ 2, ఆ తర్వాత గ్రేడ్ 3. సో ఇది ఇలా ఉంటుంది చార్ట్ మనకు. అంటే ప్రమోషన్ ఛానల్ కూడా ఇలానే ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2, 2 నుంచి 1 నుంచి అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ నుంచి రీజనల్ జాయింట్ కమిషనర్, తర్వాత కమిషనర్. ఇక్కడ గ్రేడ్ 3లో ప్రమోషన్స్ 40% మాత్రమే ఉంటాయి. 40% మాత్రమే ప్రమోషన్స్ గ్రేడ్ 2కి వస్తాయి. అంటే 60% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది గ్రేడ్ 3లో. ఇక్కడ గ్రేడ్ 2లో వచ్చేసరికి ప్రమోషన్స్ 20% ఉంటాయి. గ్రేడ్ 2లో కానీ గ్రేడ్ 1లో కానీ 20% మాత్రమే ప్రమోషన్లు ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఇట్లా మీకు ఆల్రెడీ సార్ ఇవన్నీ చెప్పేస్తుంటాడు, సిలబస్ అంతా చెప్పేస్తుంటాడు. ఇది మనకు ఒక చార్ట్ మాదిరిగా మనకు ఐడియా ఉండాలి. ఇక మనకు ఉపయోగపడే ఇంకొక వాల్యుబుల్ అంశం ఏంటో చూసుకుని వస్తే, ఇక్కడ ప్రధానంగా ఈ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, ఈ రీజనల్ జాయింట్ కమిషనర్ ఏ దేవాలయాలకు ఉంటాడు? మీరు మన సింహాచలం దేవాలయాన్ని పరిశీలించారు. సింహాచలం దేవాలయంలో ఏం జరిగింది? గోడ కూలి చనిపోతే అక్కడ ఉండే కమిషనర్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ ని సస్పెండ్ చేశారు. కమిషనర్ ని సస్పెండ్ చేసిన తర్వాత ఆ దేవాలయానికి రీజనల్ జాయింట్ కమిషనర్ ఒక ఆమెను నియమించారు. అక్కడ రీజనల్ జాయింట్ కమిషనర్. ఈ రీజనల్ జాయింట్ కమిషనర్
ఏ దేవాలయాలకు ఉంటాయంటే ఏ దేవాలయాల యొక్క ఆదాయము 1 కోటి రూపాయల పైన ఉంటుందో, 1 కోటి రూపాయల పైన ఆదాయం ఉండే దేవాలయాలకి రీజనల్ జాయింట్ కమిషనర్ ఉంటాడు. ఇక డిప్యూటీ కమిషనర్, అకౌంటెంట్ డిప్యూటీ కమిషనర్ ఏ దేవాలయాల యొక్క ఆదాయము 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు, 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉంటే ఆ దేవాలయాలకు డిప్యూటీ కమిషనర్ ఈఓగా ఉంటాడు. అసిస్టెంట్ కమిషనర్ ఈయన ఏ దేవాలయాలకు ఆదాయము 15 లక్షల నుండి 50 లక్షల వరకు ఉంటే ఆ దేవాలయాలకు ఈయన ఈఓగా అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కొనసాగుతారు. అట్లా మనము ప్రతిరోజు పేపర్లో వస్తున్న అంశాలు మీరు గమనించారా? కాణిపాకం దేవాలయము ఈఓగా మనకు ఒక ఆర్జేడి గారు అంటే ఒక మనకు ఆర్జేడి గారిని నియమించారు అక్కడ. ఆయన ఒక ఈఓగా. ఆయన వెరీ రీసెంట్ గా ఏం చేశాడు, పెంచల్ కిషోర్ గారని ఆయన ఆ యొక్క కాణిపాకం దేవాలయంలో ఉండే విఐపి టికెట్స్ ధర ఏదైతే ఉందో విఐపి టికెట్ల ధరని 150 రూపాయలుగా ఉన్న విఐపి టికెట్ల ధరని 300 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి రాదు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కమిషనర్ కి పంపించాలి. కమిషనర్ దాన్ని ఆమోదిస్తే అది అమల్లోకి వస్తుంది. ఆయన చెప్పిన అంశాలు ఏంటంటే చాలా మంది విఐపీలు మాత్రం వస్తున్నారు కానీ అసలు టికెట్స్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు విఐపీ దర్శనం ద్వారా. కాబట్టి ఇక్కడ ఎవరు వచ్చినా కానీ విఐపీలు వచ్చినా ఎవరు వచ్చినా తప్పనిసరిగా విఐపీలు మాత్రం 300 రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఆయన కొత్త రూల్ తీసుకొచ్చాడు. సో ఆయన పెంచిన ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలు కంపల్సరీ ఎవరు ఆమోదించాలి? కమిషనర్ ఆమోదించాలి. ఇట్లా మనము ఈ సిలబస్ కు రిలేటెడ్ గా ఉండే అంశాలు ప్రతిరోజు వస్తుంటాయి, మీకు పేపర్లో వస్తుంటాయి. ఏదో ఒక దేవాలయంలో ఇదిగో కమిషనర్ ఈ చర్య తీసుకున్నాడు, లేకపోతే ఈవో ఈ చర్య తీసుకున్నాడు, ఆ భూములు ఇలా ఉన్నవి సుమారుగా, ఇవన్నీ మనకు వార్తల్లో ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు కూలంకుషంగా స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇటువంటి అంశాలను ఎప్పటికెప్పుడు మీకు తెలియపరుస్తుంది ఆదినారాయణ అకాడమీ. మిమ్మల్ని అవేర్నెస్ చేస్తుంది, సిలబస్ ఎలా చదవాలి, ఎలా డీల్ చేస్తామని చెప్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ అంశాలు, ఇటువంటి నాలెడ్జ్ అంశాలన్నీ కూడా మనం యూట్యూబ్ లో మీకు తెలియపరుస్తాం. కాబట్టి ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను పదే చెప్తున్నాను, మీతో పాటుగా ఒక 10 మందిని చేయించండి. ఇక్కడ మనం చేసే ప్రతి క్లాసు కూడా ఇక్కడ ప్రమోషన్ కోసం చేసే క్లాసెస్ కాదు. ఇవన్నీ కూడా మనము ఇష్టపడి ఎమోషన్ తో చేసే మనకు కోర్సు ఎన్రోల్మెంట్ ఇవ్వు. మనం బాగా ఇష్టపడి చాలా ఎమోషన్ తో చేసే కోర్సు మాత్రమే ఎన్రోల్మెంట్ ఇవ్వు. ఇవన్నీ కూడా ప్రమోషన్ కోసం చేసే వీడియోస్ అయితే మాత్రం కాదు. చాలా కష్టపడి నోట్స్ రాసుకుంటే ఒక రోజంతా ఇదే పని చేస్తుంటాం. మనం పొద్దున్నే వచ్చి మీకు అన్ని వివరాలు మొత్తం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా మనం చేసే ఏ క్లాస్ కూడా నేను ప్రమోషన్ కావాలంటే నేను కూడా ఒక కోట్ వేసేసుకొని, లేకపోతే నా పక్కన ఒక పెద్ద అష్టావధానాన్ని కూర్చోబెట్టేసుకొని నేను మీకు ఏమంటారు దాన్ని పరిచయం చేసేవాడిని, లేకపోతే ఒక ఎన్రోల్మెంట్ ఈవోని ఎప్పుడో పాత వీడియోస్ నేను చూపించేవాడిని. నేను త్వరలో మన దగ్గర ఎవరైతే సాధించారో, ఎందుకంటే ఇక్కడ మన దగ్గర చాలా మంది గతంలో మన దగ్గర సక్సెస్ సాధించిన వాళ్ళు ఒక 24 మెంబర్స్ చెప్పారు. వాళ్ళందరూ వీడియోస్ కొంతమందికి ఇష్టం ఉండొచ్చు ఇవ్వడానికి, అంటే ముందు వీడియో చేయడానికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. కొంతమంది ఉమెన్స్ ఉన్నారు, మేడం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, వాళ్ళని మనం బలవంతం చేయలేము. కాబట్టి వాళ్ళ దగ్గరలో మనం మాక్సిమం వాళ్ళ దగ్గర నుంచి మీకు స్ఫూర్తివంతమైన సందేశం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. కుదరకపోతే మనం చేసింది ఏం లేదు. ఒక్కసారి ఇటువంటి విషయాల్లో మనం ఉపయోగపడతాము అనుకుంటే మన యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేయండి. మన దగ్గర అన్ని క్లాసెస్, అది హిందూ ఫిలాసఫీ కావాలి, జనరల్ స్టడీస్ కావచ్చు, అదే మా దగ్గర హ్యాండ్ మేడ్ మెటీరియల్ కావచ్చు, అన్ని కూడా అందుబాటులో ఉన్నవి. ఏది కావాలంటే అది చేయండి. మీకు తీసుకున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. మీరు యూట్యూబ్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మీ మిత్రులకు తెలియపరచండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.